నైరుతి బంగాళాఖాతంలో పుదుచ్చేరి, శ్రీలంక ప్రాంతాల మధ్యలో ఏర్పడినటువంటి అల్పపీడనము తీవ్ర వాయుగుండంగా బలపడి తుఫాన్‌గా మారడం జరిగింది. దీనికి ప్రభుత్వ అధికారులు దిత్వా తుఫాన్ అని పేరు కూడా పెట్టారనమాట. అయితే ముఖ్యంగా ఈ తుఫాను ప్రభావంతో రానున్నటువంటి రోజుల్లో ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు, ఎక్కడెక్కడ, ఏ జిల్లాల్లో, ఏ ప్రాంతాల్లో, ఎన్ని రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవబోతున్నాయి, వాతావరణ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనే విషయం గురించి మీకు క్లియర్‌గా ఈ వీడియోలో చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. నేను చెప్పేటువంటి ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే మనకు ఈ యొక్క దిత్వా తుఫాన్ ప్రభావంతో ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెన్నైకి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క తిరుపతి డిస్టిక్‌లో తడాసు, లూర్పేట కావచ్చు, నాయుడుపేట, వెంకటగిరి, ఓకేనా, గూడూరు. సో, ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ మోస్తరుగా నుంచి కొంచెం భారీగానే వర్షపాతం అయితే నమోదవుతూ ఉందన్నమాట. ఆల్రెడీ వర్షాలు అనేటువంటివి అయితే స్టార్ట్ అయితే అయిపోయినాయన్నమాట. ఓకేనా. ఇక రిమైనింగ్ జిల్లాల్లో వచ్చేసి వాతావరణం కంప్లీట్‌గా అయితే మారిపోయి మనకు ఈదురుగాలులు అయితే వీస్తూ ఉన్నాయన్నమాట. చలిగాలులు అనేటువంటివి అయితే వీచడం జరుగుతూ ఉంది. ఇక ఆల్మోస్ట్ ఆల్ ఈ దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలు, ఈ ఉత్తర కోస్తాంధ్ర అన్ని జిల్లాలకు సంబంధించి చూసుకుంటే ఎప్పుడు వర్షాలు అనేటువంటివి స్టార్ట్ అయిపోతాయంటే రేపు తెల్లవారుజాము నుంచి అయితే మనకు వర్షాలు అనేటువంటివి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఈ యొక్క దిత్వా తుఫాన్ అనేది ఈ ప్లేస్‌లో అయితే కేంద్రీకృతం అయితే అయిందనమాట. ఆల్మోస్ట్ ఆల్ మనకు చెన్నైకి దగ్గరగా అయితే వచ్చేసింది. ఇక్కడ చూడొచ్చు. ఓకేనా. సో, దీని ప్రభావంతో ఇదంతా కూడా వర్షాలు అనేటువంటివి అయితే కురుస్తూనే ఉన్నాయి. ఈ సముద్ర మట్టానికి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలన్నిటికీ కూడా. సో, మీకు ఇంకొంచెం క్లియర్‌గా అర్థం కావాలంటే ఈ యొక్క వెదర్ రిపోర్ట్ ఇమేజ్‌లో అబ్జర్వ్ చేయొచ్చండి. ఒక్క సెకండ్. ఈ యొక్క వెదర్ రిపోర్ట్ ఇమేజ్‌లో అయితే అబ్జర్వ్ చేయొచ్చు. సో, ప్రస్తుతానికొచ్చేసి మనకు ఇది చెన్నైకి దగ్గరగైతే వచ్చేసిందనమాట. అల్పపీడనం అనేది ఇక్కడ కనిపిస్తుంది మీకు ఎల్ అని. ఎల్ అంటే లో ప్రెషర్ అనమాట. ఓకేనా. సో, దీని ప్రభావంతో ఆల్రెడీ మనకు మధ్యాహ్నం నుంచి కూడా తిరుపతి, ఈ అనంతపురము, చిత్తూరు, కడప, కర్నూలు ఈ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా కాదు, పలు ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షపాతం అయితే నమోదవుతూ ఉంది. అండ్ అలాగే ఈరోజు రాత్రికి ఎట్లేదన్నా మనకు వర్షాలు ఎటువంటివి అయితే కురుస్తూనే ఉంటాయన్నమాట. ఒక మోడరేట్ రైన్, లైట్ రైన్ నమోదవుతూనే ఉంటుంది. రేపు తెల్లవారుజామునకి అది కొంచెం కొంచెం అది భారీ వర్షంగా అయితే మారేందుకు అవకాశం అయితే ఉండొచ్చనమాట. రేపు తెల్లవారుజాము నుంచి ఎక్కువగా వర్షాలు ఎటువంటివి అయితే పడతాయి. ఈ తిరుపతి డిస్టిక్కు, అనంతపురము, చిత్తూరు, నెల్లూరు, కడప, కర్నూలు, ఈ రాజంపేట, ఓకేనా, ఈ కావలి ఈ ప్రాంతాలన్నిటికీ కూడా కొంచెం ఎక్కువగా వర్షపాతం అయితే నమోదవుతుంది రేపు మార్నింగ్ నుంచి కూడా, ఎర్లీ మార్నింగ్. ఎందుకంటే ఈ తుఫాన్ అనేది ఈ దిశగా కదులుతూ వెళ్ళడం జరుగుతుంది. మళ్ళా కూడా ఇట్లాగే రిటర్న్ అవ్వడం జరుగుతుంది. ఇలాగే రిటర్న్ వచ్చేసి తీరం అయితే దాటేస్తుందనమాట. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇమేజ్ వచ్చేసి మనకు ఈరోజు రాత్రికి మొత్తానికి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్‌గా చెప్పుకోవచ్చనమాట. ఓకేనా. ఆల్మోస్ట్ ఆల్ ఈ విశాఖపట్నం, కాకినాడ, విజయనగరం వరకైతే ఈ తుఫాన్ ప్రభావంతో కురుస్తూనే ఉంటాయి. లైట్ రైన్ కావచ్చు, కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ రైన్ అనేటువంటిది అయితే కురుస్తూ ఉంటదనమాట ఈరోజు రాత్రికి సంబంధించి. ఓకేనా. ఇక రేపు ఉదయానికి సంబంధించి చూద్దాం. 30వ తారీఖు కల్లా ఆల్మోస్ట్ ఆల్ మనకు కంప్లీట్‌గా ఈ తుఫాన్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకు అండ్ అలాగే ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో వచ్చేసి విజయనగరం, విశాఖపట్నం వరకైతే అక్కడి వరకు విస్తరించడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు. కంప్లీట్‌గా అయితే వచ్చేసింది. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ కర్నూలుకి, కడపకి ఆనుకొని ఉన్నటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా దీని ఎఫెక్ట్ అయితే కొద్దో గొప్ప ఉండేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. అది కూడా అంత ఎఫెక్ట్ అయితే ఉండదు తెలంగాణ రాష్ట్రానికి. మెయిన్ వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికేనండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు చిత్తూరు, అన్నమయ్య, అనంతపురము, తిరుపతి, నెల్లూరు, కడప, కర్నూలు, రాజంపేట, ఓకేనా, ఏలూరు, కావలి, బాపట్ల, గుంటూరు, చీరాల, పశ్చిమ గోదావరి ఈ ప్రాంతాలన్నిటికీ కూడా ఫుల్‌గా ఎఫెక్ట్ అయితే ఉండబోతుందన్నమాట. ఓకేనా. రేపు ఉదయం నుంచి కూడా ఆల్మోస్ట్ ఆల్ రెయిన్స్ అనేటివి స్టార్ట్ అయిపోతాయి. ఇది ఇలాగే మనకు 2 రోజుల పాటు, 3 రోజుల పాటు అయితే కొనసాగుతుంది. 2, 3 రోజుల పాటు. 3వ తారీఖు వరకు లేదా 2వ తారీఖు వరకైతే రెయిన్స్ అనేటువంటివి కొనసాగుతూ ఉంటాయన్నమాట. ఓకేనా. ఇంకొక వెదర్ రిపోర్ట్ ఇమేజ్ గనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది 1వ తారీఖుకి సంబంధించి కొంచెం తగ్గుముఖం అయితే పట్టినట్టు కనిపిస్తుంది కదా ఇక్కడ 1వ తారీఖు కల్లా. ఇది మొత్తం ఆల్మోస్ట్ ఆల్ ఈ దిశగా అయితే వెళ్ళిపోయింది. ఇక్కడ వరకు అయితే వచ్చేసిందనమాట. మళ్ళా మనకి ఇది ఇలాగే రిటర్న్ అయితే వస్తుందండి. సో, మళ్ళా 3వ తారీఖున మనకు కొంచెం రైన్ అనేటువంటిది అయితే ఎక్కువగా నమోదవుతుంది దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకు సంబంధించి. సో, మీకు అప్పటికప్పుడు ఏ రోజుకి సంబంధించిన ఆ రోజు సంబంధించి వెదర్ రిపోర్ట్ అయితే మొత్తం కూడా ఎప్పటికప్పుడు ఛానల్ నుంచి అయితే అందజేస్తూ ఉంటాను. మీకు లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ మొత్తం కావాలనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్‌గా పెట్టేటువంటి వీడియోస్‌ని ఫాలో అప్ చేస్తుండండి. ప్రస్తుతానికి మీ యొక్క పరిసర ప్రాంతాల్లో వాతావరణం ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టి అయితే తెలియచేయండి గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.